Hello everyone, welcome to Vishnu IAS. So ee roju manam reports and indices from January nunchi December varaku vachina reports enti indices enti anadi manam discuss cheddam. So coming to the first topic, India Justice Report 2022 అనేది రిలీజ్ అయింది. సో ఇందులో మనకి ఇది థర్డ్ ఎడిషన్. సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది థర్డ్. సో మన ఏ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ తీసుకున్నా కూడా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అండ్ మన ఇండియా ర్యాంకింగ్ ఏంటి, టాప్లో ఉన్న కంట్రీస్ ఎవరు అండ్ బాటంలో ఉన్న కంట్రీస్ ఎవరు అండ్ ఆ పర్టికులర్ రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటి అన్న ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 అనేది మనకి థర్డ్ ఎడిషన్. సో మరి ఈ పర్టికులర్ రిపోర్ట్లో మనకి ఫస్ట్ స్టేట్ ఏది, జస్టిస్ డెలివరీ చాలా బాగా చేస్తున్న స్టేట్ ఏది మన ఇండియాలో అంటే ఇట్స్ కర్ణాటక. సో కర్ణాటక అనేది మనకి లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీ కింద డెలివరీ ఆఫ్ జస్టిస్లో టాప్ స్టేట్లో ఉన్న స్టేట్ ఏది మన ఇండియాలో అంటే ఇట్స్ కర్ణాటక. ఆల్రైట్. సో తర్వాత ఎవరు, కర్ణాటక తర్వాత ఎవరు అంటే ఇట్స్ తమిళనాడు, తర్వాత మన తెలంగాణ. సో తెలంగాణ వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో ఉంది. ఆల్రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి కర్ణాటక, దెన్ తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ. మరి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై టాటా ట్రస్ట్. సో టాటా ట్రస్ట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు అండ్ టాటా ట్రస్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఇట్స్ ఇన్ ముంబై. క్లియర్. నెక్స్ట్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 అనేది మనకి రిలీజ్ అయింది. మరి ఈ పర్టికులర్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారో, మన ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే. సో మన ఇండియా యొక్క వరల్డ్ హ్యాపీనెస్లో మన ఇండియా ర్యాంక్ వచ్చి 125th. ఓకే. సో టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే ఇట్స్ ఫిన్లాండ్. ఫస్ట్లో ఉన్న పొజిషన్ ఏది అంటే ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంకింగ్, దెన్ డెన్మార్క్, ఆ తర్వాత ఐస్లాండ్. ఓకే. సో ఫిన్లాండ్ వాజ్ నేమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ ద 5th year in a row. ఓకే. సో 5 సంవత్సరాలుగా ఫిన్లాండే మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇట్స్ ఫిన్లాండ్. ఓకే. మరి ఇది ఎవరు రిపోర్ట్ రిలీజ్ ఎవరు చేస్తారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు మన దీన్ని రిలీజ్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ పర్టికులర్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. ఓకే. సో మరి మొత్తం ఎన్ని కంట్రీస్ని ర్యాంకింగ్ చేస్తారు అంటే 150 కంట్రీస్. ఓకే. సో 150 కంట్రీస్లో మరి ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ని రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు అంటే దెర్ ఆర్ ఫ్యూ పారామీటర్స్. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇంకోటి జీడిపి, ఆ యొక్క కంట్రీ యొక్క జీడిపి ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంది అంటూ ఆ డిఫరెంట్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని కంట్రీస్ని మనకి వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మన ఇండియా ర్యాంక్ ఎంతని చెప్పాను, 125th. ఇది గుర్తుపెట్టుకోండి. టాప్లో ఉన్న కంట్రీస్ ఎవరు అండ్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. సో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అనేది మనకి హురూన్స్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పాను, హురూన్ వాళ్ళు రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అసలు ఇక్కడ యూనికార్న్ అని మెన్షన్ చేశారు. యూనికార్న్ అంటే ఏంటి? సో ఒక యూనికార్న్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా స్టార్టప్ దాని యొక్క వాల్యుయేషన్ 1 yearలో $1 billion అంటే ఆర్ $1 billion ఏదైతే వాల్యుయేషన్ చేసిందో ఆ పర్టికులర్ ఇయర్లో దాన్ని మనం యూనికార్న్ అంటాము. ఆ స్టార్టప్ని యూనికార్న్ అని అంటాము. ఓకేనా. దాని యొక్క వాల్యుయేషన్ అనేది ఎంత ఉండాలి, 1 yearలో $1 billion అనేది ఉండాలి. మరి మన ఇండియాలో యూనికార్న్స్ ఏవి అంటే బైజూస్, స్విగ్గీ అండ్ Dream11. దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ యూనికార్న్స్ మన ఇండియాలో. ఓకే. సో హురూన్ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మన ఇండియా అనేది థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్. ఓకే. వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ మన కంట్రీలో ఉన్నాయన్నమాట ఇండియా. మరి ఫస్ట్ 2 ఎవరు అంటే ఫస్ట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ తర్వాత చైనా అండ్ దెన్ మన ఇండియా. సో ఇండియా అనేది యూనికార్న్స్ హైయెస్ట్ యూనికార్న్స్ మన ఇండియాలో థర్డ్ పొజిషన్లో ఉంది వరల్డ్. క్లియర్. నెక్స్ట్, వరల్డ్స్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్. సో వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్, ఏ పర్టికులర్ సిటీ అనేది చాలా వెల్దీ సిటీ అనేసి మనకి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. అందులో మన ఇండియా నుంచి ఏ పర్టికులర్ సిటీస్ ఉన్నాయి అంటే ఇట్స్ ముంబై. సో 21st పొజిషన్లో ఉంది వరల్డ్లో. ఓకే. విత్ రెస్పెక్ట్ టు వెల్దీ. అండ్ దెన్ 34th పొజిషన్లో మన ఢిల్లీ ఉంది. క్లియర్. సో రిలీజ్, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, హెన్లీ అండ్ పార్ట్నర్స్. సో హెన్లీ అండ్ పార్ట్నర్స్ మనకి ఈ పర్టికులర్ వెల్దియెస్ట్ సిటీస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మన వరల్డ్లో ఏ పర్టికులర్ సిటీ ఈజ్ ద మోస్ట్ వెల్దియెస్ట్ సిటీ అంటే ఇట్స్ న్యూయార్క్. ఓకే. సో న్యూయార్క్ సిటీ ఈజ్ ద మోస్ట్ వెల్దియెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. ఆ తర్వాత ఎవరు అంటే టోక్యో, బే ఏరియా, ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మన ఇండియా నుంచి ముంబై అండ్ ఢిల్లీ ఆర్ ద మోస్ట్ వెల్దియెస్ట్ సిటీస్. క్లియర్. సో చెప్పాను కదా, ముంబై 21st పొజిషన్లో ఉంది. క్లియర్. నెక్స్ట్, సిరియా బికమ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ నార్కో స్టేట్.
సో సిరియా అనేది వరల్డ్స్లోనే ఒక లార్జెస్ట్ నార్కో స్టేట్గా నిలిచింది. ఎందుకు ఏంటి అనేది మనం చూద్దాం. సో సిరియా అనేది మనకి మెజారిటీ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఆ పర్టికులర్ సిరియాకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే త్రూ ద ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాప్టగాన్. సో క్యాప్టగాన్ అనే క్యాప్టగాన్ ఏమంటారు, పూర్ మ్యాన్స్ కోక్ అంటారు. ఇది ఒక నార్కోటిక్. ఈ పర్టికులర్ క్యాప్టగాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తుంది సిరియా. అందుకు గాను దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ నార్కో స్టేట్గా డిక్లేర్ చేశారు. క్లియర్? సిరియా. నెక్స్ట్ నరేగాలో రాజస్థాన్ అనేది టాప్లో ఉంది. నరేగా అంటే ఏంటి? సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2005లో వచ్చింది. ఆల్రైట్. సో 2005లో వచ్చిన ఈ పర్టికులర్ యాక్ట్లో మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ప్రకారం రాజస్థాన్ టాప్ పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నరేగా స్కీమ్. ఓకే, మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? నరేగా అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఆల్రైట్. సో ఫర్ 4th టైం మనకి రాజస్థాన్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వచ్చే స్కీమ్ ఏది అంటే ఇట్స్ నరేగా. ఓకే, మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆల్రైట్. సో మనకి రాజస్థాన్ అనేది 4th కన్సిక్యూటివ్గా 4th టైం మనకి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది రాజస్థాన్ టాప్ పొజిషన్లో ఉంది. తర్వాత రాజస్థాన్ తర్వాత ఏ పర్టికులర్ స్టేట్స్ మనకి నరేగా స్కీమ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇట్స్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ 4th పొజిషన్. రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్. క్లియర్? నెక్స్ట్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 అనేది ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ మన ఇండియా పొజిషన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ పర్టికులర్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆల్రైట్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దీని యొక్క టైటిల్ ఏంటి? 2023 యొక్క టైటిల్ ఏంటి అంటే కనెక్టింగ్ టు కంపీట్ 2023 ట్రేడ్ లాజిస్టిక్స్ ఇన్ అన్ అన్సర్టన్ గ్లోబల్ ఎకానమీ ఈజ్ ద థీమ్ ఫర్ 2023. ఓకే, సమ్ టైమ్స్ మనకి మల్టిపుల్ చాయిస్లో థీమ్స్ కూడా అడుగుతారు. ఓకే, సో థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. కనెక్టింగ్ టు కంపీట్ 2023 ట్రేడ్ లాజిస్టిక్స్ ఇన్ అన్ అన్సర్టైన్ గ్లోబల్ ఎకానమీ. ఓకే, సో మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 38th పొజిషన్లో ఉంది. సో 2014లో మన ఇండియా యొక్క పొజిషన్ 54thలో ఉంది. ఆల్రైట్. మరి 2023లో ఆర్ ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ టు 38th పొజిషన్. సో 38th పొజిషన్కి మన ఇండియా అనేది ఇంప్రూవ్ అయింది. ఓకే, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. క్లియర్? సో మరి టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇట్స్ సింగపూర్. సో సింగపూర్ ఫాలోడ్ బై ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్. సో టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి? 3 అంటే ఫస్ట్ ఈజ్ సింగపూర్, తర్వాత ఫిన్లాండ్, ఆ తర్వాత డెన్మార్క్. ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 38 ఫర్ 2023. క్లియర్? నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్ ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023. ఓకే, మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 161st పొజిషన్కి మన ర్యాంక్ అనేది స్లిప్ అయిపోయింది. అంటే మన ర్యాంక్ అనేది పడిపోయింది. ఒకప్పుడు మన ర్యాంక్ ఎంత ఉండే 2022లో అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ 2022లో 158th పొజిషన్లో ఉండే. నౌ 2023లో మన ర్యాంక్ అనేది పెరిగిపోయింది, 161st పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. ఆల్రైట్. సో మరి టాప్లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్. ఓకే, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కంట్రీస్ మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ రిలీజ్ చేసిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో ఉన్న కంట్రీస్ ఇవి. మరి బాటంలో ఉన్న 3 కంట్రీస్ ఎవరు అంటే ఇట్స్ వియత్నాం, చైనా అండ్ నార్త్ కొరియా. ఓకే, నెక్స్ట్ నెదర్లాండ్స్ బికమ్స్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. సో మరి మన ఇండియా అనేది ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ చేసే దాంట్లో నెదర్లాండ్స్ అనేది 3rd పొజిషన్లో ఉందన్నమాట. మరి టాప్ 2 కంట్రీస్ ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఏఈ. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఏఈ, ఆ తర్వాత మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఏది అంటే ఇట్స్ నెదర్లాండ్స్. ఆల్రైట్. సో యాజ్ పర్ మరి ఈ పర్టికులర్ రిపోర్ట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఆర్ ఎవరు చెప్పారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పే ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మన ఇండియా అనేది నెదర్లాండ్స్కి 3rd లార్జెస్ట్ డెస్టినేషన్ సెంటర్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో నెదర్లాండ్స్ ఎమర్జ్ as 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ 2023 ఫైనాన్షియల్ ఇయర్. ఓకే,
నెక్స్ట్ నీతి ఆయోగ్స్ హెల్త్ ఇండెక్స్ 2020 అండ్ 21. సో హెల్త్ ఇండెక్స్ అన్న రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసే హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్లో మన ఇండియాలో డిఫరెంట్ సిటీస్ ఆర్ స్టేట్స్ వాళ్ళు పొజిషన్ ఎలా ఉంది ఆర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అన్నది మనం చూద్దాం. ఓకే, సో కేరళ టాప్ మోస్ట్ పర్ఫార్మర్, అంటే హెల్త్ పరంగా హెల్త్ పారామీటర్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే పర్టికులర్ కంట్రీ ఆర్ సిటీ ఏది ఆర్ స్టేట్ ఏది మన ఇండియాలో అంటే ఇట్స్ కేరళ. ఓకే, సో కేరళ ఎమర్జ్ యాజ్ ఎ టాప్ మోస్ట్ పర్ఫార్మర్. ఆల్రైట్, తర్వాత తమిళనాడు అండ్ తెలంగాణ ఆర్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు లార్జర్ స్టేట్. సో లార్జర్ స్టేట్ కేటగిరీలో టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే ఇట్స్ కేరళ, తర్వాత తమిళనాడు అండ్ దెన్ తెలంగాణ. ఓకే, మరి స్మాలర్ స్టేట్స్ కేటగిరీలో ఉన్న స్టేట్స్ ఏవి అంటే త్రిపుర, సిక్కిం, గోవా. ఓకే, త్రిపుర, సిక్కిం, గోవా మనకి టాప్ స్మాలర్ స్టేట్స్ కేటగిరీలో 3 పొజిషన్స్లో ఉన్న స్టేట్స్ ఇవి. క్లియర్? నెక్స్ట్, యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ ₹46,861. సో మన యావరేజ్ ఇండియన్ శాలరీ మన ఇండియాలో ఎంత ఉంది అంటే ₹46,861 ఇస్ ద శాలరీ యావరేజ్గా ఎర్న్ చేస్తున్న మన ఇండియన్. ఓకే, సో మరి ఇది ఈ పర్టికులర్ రిపోర్ట్ని ఎవరు చెప్పారు అని అంటే వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మన యావరేజ్ ఇండియన్ శాలరీ ఇస్ ₹46,861 అనే చెప్తున్నారు. ఓకే, మరి టాప్లో ఉన్న స్టేట్ ఏది ఆర్ కంట్రీ ఏది విచ్ ఇస్ ఎర్నింగ్ గుడ్ అంటే ఇట్స్ స్విట్జర్లాండ్. ఓకే, తర్వాత లుక్సెంబర్గ్, సింగపూర్, అమెరికా, ఐస్లాండ్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ ప్లేస్. క్లియర్? నెక్స్ట్ FDI. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, రైట్? సో దాన్ని మనం ఏమంటాము, FDI అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. మన ఇండియాలో విచ్ పర్టికులర్ స్టేట్ ఈస్ గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ FDIs అన్నది మనకి న్యూస్లోకి వచ్చింది. సో మరి మన తెలంగాణ అనేది 7th పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు FDIs ఇన్ తెలంగాణ. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 11th పొజిషన్లో ఉంది. ఆల్రైట్, సో మరి ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. DPIIT. ఓకే, DPIIT వాళ్ళు రిలీజ్ చేసే ఈ పర్టికులర్ రిపోర్ట్లో మనకి ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి తెలిసిందనమాట. సో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో విచ్ పర్టికులర్ స్టేట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ FDIs అంటే ఇట్స్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర టాప్ ద లిస్ట్ విత్ అ షేర్. ఎంత షేర్ ఉంది అంటే మనకి షేర్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ ఏ పర్టికులర్ స్టేట్లో FDIs ఎక్కువగా వస్తున్నాయి మన ఇండియాలో అంటే ఇట్స్ మహారాష్ట్ర. ఓకే, ఫాలోడ్ బై తర్వాత ఎవరు, కర్ణాటక అండ్ దెన్ ఢిల్లీ, గుజరాత్. సో అన్ని స్టేట్స్ గుర్తుపెట్టుకోకపోయినా మనకి తెలంగాణ ర్యాంక్ ఎంత, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, టాప్లో ఉన్న స్టేట్ ఏది, ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో FDIs కేమ్ ఫ్రమ్, మరి FDIs ఏ పర్టికులర్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి మన ఇండియాకి అన్నది ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మనకి TSPSC Group 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఆర్డర్ అడిగారు, లైక్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకి FDIs అనేది మనకి ఏ పర్టికులర్ కంట్రీ నుంచి ఎక్కువగా వస్తున్నాయని మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పారు. అందుకోసమని మనం కంట్రీస్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. మారిషియస్, ఆ తర్వాత సింగపూర్, USA, నెదర్లాండ్స్. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మారిషియస్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెదర్లాండ్స్ నుంచి మనకి ఎక్కువగా FDIs అనేది రావడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే FSSAI. FSSAI అంటే ఏంటి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్ ఏది ఆర్ ఇండెక్స్ ఏది అంటే ఇట్స్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఓకే, మరి ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్. ఓకే, మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ అన్న మినిస్ట్రీ కింద మనకి ఈ పర్టికులర్ FSSAI అనేది వర్క్ చేస్తుంది. ఇది రిలీజ్ చేసే ఇండెక్స్ ఏది, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. సో మరి FSSAI అనేది ఇట్స్ అ స్టాట్యూటరీ బాడీ. ఓకే, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట. సో ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అయింది, 2019లో మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఆర్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే దాని యొక్క ఇన్స్టిట్యూషనల్ డేటా ఏ విధంగా ఉంది, సర్వేలెన్స్ ఏ విధంగా ఉంది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, అండ్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది అని డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, సో మరి టాప్ పర్ఫార్మర్స్ ఎవరు? 5th ఎడిషన్లో రిలీజ్ అయిన టాప్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే కేరళ. సో లార్జ్ స్టేట్ కేటగిరీ కింద కేరళ అనేది టాప్ పొజిషన్లో ఉంది. స్మాలర్ స్టేట్ కేటగిరీ కింద విచ్ స్టేట్? గోవా ఉంది. తర్వాత యూనియన్ టెరిటరీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది మనకి స్టేట్స్ అన్నమాట ర్యాంకింగ్ ప్రకారం టాప్ పర్ఫార్మర్స్. నెక్స్ట్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023. సో గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం తెలుసుకోవాలి. సో గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది మనకి వాక్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనేది ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఆస్ట్రేలియన్ బేస్డ్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్. ఓకే, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, ఈ పర్టికులర్ ఫౌండేషన్ మనకి ఈ యొక్క గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గ్లోబల్లీ 49.6 మిలియన్ పీపుల్ లివింగ్ ఇన్ కండిషన్స్ ఆఫ్ మోడర్న్ స్లేవరీ ఇన్ ఇండియా. సో G20 కంట్రీస్లో మన ఉన్న G20 కంట్రీస్లో ఇండియా అనేది మనకి 11 మిలియన్ పీపుల్ ఈ యొక్క స్లేవరీలో ఉన్నారంట. ఇంకా ఫోర్స్డ్ లేబర్ కింద ఉన్నారు. దాని తర్వాత ఎవరున్నారు? చైనా, రష్యా, ఇండోనేషియా, తుర్కీ అండ్ USA. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసే రిపోర్ట్ ఏది అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023. ఓకే, మరి ఇది ఏ ఎడిషన్? 17th ఎడిషన్. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూస్లోకి వచ్చింది కాబట్టి అది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉంది. ఆల్రైట్, ఇట్స్ ఇన్ స్విట్జర్లాండ్. ఆల్రైట్, సో మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 140 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 127th పొజిషన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఓకే, జెండర్ ప్యారిటీ విషయంలో మరి ఫస్ట్ టైం ఎప్పుడు పబ్లిష్ చేశారు? ఈ పట్ల గ్లోబల్ జెండర్ రిపోర్ట్ అనేది 2006 నుంచి దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ పట్ల రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. టాప్లో ఉన్న కంట్రీస్ ఏది? ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్. ఓకే, టాప్లో ఉన్న కంట్రీస్ ఇది. మన ఇండియా పొజిషన్ వచ్చేసి 127. ఓకే, 127th ర్యాంక్ అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మనం పార్ట్ 2లో మరికొన్ని రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ గురించి డిస్కస్ చేద్దాము. జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. థ్యాంక్ యూ సో మచ్.